ఏపీ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై జరిగిన చర్చ పెద్ద రచ్చరచ్చగా మారింది. ఈ రోజు మార్నింగ్ సెషన్ అంతా ఇదే అంశం అసెంబ్లీని బాగా కుదిపేసింది. చివరికి ఈ వ్యవహారంపై మాట్లాడిన చంద్రబాబు జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ముందుగా అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈ రోజు చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కూడా కొన్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన మంత్రి ప్రత్తిపాటి తనపై తన ఫ్యామిలీపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే జగన్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను ఈ విషయంలో సవాల్ చేస్తుంటే జగన్ పారిపోయారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ప్రత్తిపాటి సవాల్ను ప్రతిపక్ష నేత జగన్ స్వీకరించాలని బీజేపీ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అనంతరం అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ విషయంలో జగన్ కోరినట్టు అగ్రిగోల్డ్ లావాదేవీలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడిషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ విచారణ తర్వాత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పు ఉందని తేలితే ఆయన్ను సభ నుంచి వెలివేస్తానని, ఆ ఆరోపణలు తప్పని రుజువైతే జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యం ఉంటే తన సవాల్ అంగీకరించాలని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంత్రి ప్రత్తిపాటి జగన్లలో ఎవరో ఒకరే ఉండాలి. అగ్రిగోల్డ్ అంశంపై విచారణ వేసి ఎవరు సభలో ఉండేది తేలుద్దామా అని సవాల్ విసిరారు. ఈ సవాల్కు జగన్ అంగీకరించే పక్షంలో జ్యుడిషియల్ విచారణకు ఈ క్షణమే ఆదేశిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి ఈ సవాల్కు జగన్ అండ్ వైకాపా బ్యాచ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.